దొరకాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఎప్పుడు చూసినా చదువు పుస్తకాలు, చదువు పుస్తకాలు, పుస్తకాల పురుగులాగా నాకు బయటికి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. సాయంత్రం బడికి వెళ్ళేసి వస్తా. అలాగే వెళ్ళి రండి. శుభోదయం గురువు గారు. పిల్లలు కూర్చోండి. అలాగే గురువు గారు. ఈరోజు నేను మీకు కాలాల గురించి చెప్పబోతున్నాను. అలాగే గురువు గారు. కాలాలు మూడు. కాలాలు మూడు. వేసవి కాలం, వర్షాకాలం, వర్షాకాలం, చలికాలం. చలికాలం. పిల్లలు అలా చేయకండి, తెలుగు పండితుడు వస్తున్నాడు. అలాగే గురువు గారు. శుభోదయం గురువు గారు. శుభోదయం, కూర్చోండి. అలాగే గురువు గారు. వేదాలు 4. వేదాలు 4. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం పేరు పెడతాను. అలాగే గురువు గారు. రిషత్, నీ పేరు ఋగ్వేదం. అలాగే గురువు గారు. అబ్దుల్ బారి, నీ పేరు సామవేదం. అలాగే గురువు గారు. మణివర్ధన్, నీ పేరు యజుర్వేదం. అలాగే గురువు గారు. జీవాంశ్, నీ పేరు అథర్వణ వేదం. అలాగే గురువు గారు. ఇప్పుడు నేను పెట్టిన పేర్లు ఒక్కొక్క నిలబడి చెప్పాలి. నా పేరు ఋగ్వేదం. నా పేరు సామవేదం. నా పేరు యజుర్వేదం. నా పేరు అథర్వణ వేదం. సాయిత్రి, రోజు ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇంటి పని, వంట పని, మిగతా సమయంలో ఖాళీగా కూర్చుంటున్నానండి. నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. అలాగేనండి. సాయిత్రి, ఏం చేస్తున్నావు? మీ పుస్తకాలు సర్దుతున్నానండి. సరే, పుస్తకాల జీవిత సత్యాలున్నాయి, జాగ్రత్త మరి. అలాగేనండి. సాయిత్రి చాలా తెలియనమ్మ, నేను తనకి ఎలా చదువు నేర్పిస్తాను. సాయిత్రిలారా, ఏంటండి? నేను నీకు చదువు నేర్పిస్తాను, నేర్చుకుంటావా? నేనా? చదువా? నేను కూడా ఇప్పుడు చదువు నేర్చుకోవచ్చు. నేను నేర్పిస్తా సాయిత్రి. అలాగేనండి. ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ నాన్నగారు ఇలా వచ్చారండి. ఏం చేస్తున్నావు? నేను సాయిత్రికి చదువు నేర్పిస్తున్నాను నాన్నగారు. నీకు చదువు నేర్పించడమే ఎక్కువ అంటే మా మేకలో చదువు నేర్పిస్తావా? అయినా ఆడవాళ్ళు చదువు నేర్చుకోదాం. ఎక్కడైనా చూసావా? ఎవరిని చూస్తే నవ్వుకుంటారు. సాయిత్రి, పెద్దవాళ్ళు అలానే అంటారు. మంచిగా చదువుకొని సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అలాగే చేస్తానండి. జ్యోతిరావు పూలే గారు, నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటో చెప్పండి. నాకు పక్క ఊరికి వెళ్ళే పని పడింది. మరి రేపటి నుంచి నేను బడికి రావట్లేను. అలాగే. అయ్యో, ఈ పండితుడు రేపటి నుంచి బడికి రానంటున్నాడు. మరి పిల్లలకు ఎవరు చెప్తారు? అయినా మన సాయిత్రి ఉంది కదా, నేను తను ముందే చదువు నేర్పించాను. తను రేపటి నుంచి బడికి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్తుంది. ఒకసారి అడిగి చూద్దాం. సాయిత్రిలారా, ఏంటండి? నువ్వు రేపటి నుంచి బడికి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పాలి. నేనా? పాఠాలా? నేను పాఠాలు చెప్పగలనండి. నువ్వు ఏదైనా చెప్పలేవు సాయిత్రి. అలాగేనండి.